सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం 45వ పేజీ 33వ శ్లోకం. దేహేంద్రియ ప్రాణమనశ్చిదాత్మనాం సంగాదజస్రం పరివర్తతే ధియః వృత్తిస్తమో మూలతయాజ్ఞలక్షణం యావద్భవేత్ తావదసౌ భవేద్భవః తాదసౌ భవోద్భవః. రాముల వారు లక్ష్మణుడికి ఆత్మబోధ చేస్తున్నారు. ఆత్మబోధ అంటే ఆత్మజ్ఞానం. వ్యక్తికి ఆత్మజ్ఞానం వచ్చే వరకు దుఃఖం తప్పదు. ఏదో ఒక రూపంలో మనిషిని దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. ఏ రూపంలో ఎప్పుడు ఎవరికి ఎలా దుఃఖం వస్తుందనేటటువంటిది ఆ భగవంతుడికి తప్ప మరెవ్వరికీ తెలియదు. దుఃఖం అనుభవించడం వరకే మనిషికి తెలుసు. కానీ దుఃఖం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పోతుంది, ఇవన్నీ మనకు తెలియని విషయాలు. దుఃఖం కావాలని ఎవరు ఇష్టపడరు. ఏ వ్యక్తి కూడా దుఃఖం ఉండాలి అని చెప్పి ఇష్టపడరు. ఇష్టపడటం కాదు, దుఃఖం రాకుండా ఉంటే బాగుండు అని ఇష్టపడతాం. దుఃఖం రాకూడదు, వస్తే వెంటనే పోవాలి, ఎక్కువసేపు ఉండకూడదు. వచ్చినా కూడా ఫస్ట్ పాయింట్ రాకూడదు. ఒకవేళ వచ్చిందనుకోండి, వచ్చినా వెంటనే పోవాలి. ఈ రెండు జరగని పనులు. దుఃఖం రాకుండా ఉండడం అనేది జరగని పని. అంటే వస్తుంది, వచ్చిన తర్వాత ఎప్పుడు పోతుందనేటువంటిది ఎవరు నిర్ణయించలేరు. అది మన ప్రారబ్ధ కర్మ. మరి ఇంకా దుఃఖం లేకుండా మార్గమే లేదా అండి అంటే శాస్త్రం అంటుంది, రామగీత చదువు నీకు దుఃఖం పోతుంది అంటుంది. ఎలా అర్థం చేసుకోవాలి? రామగీత చదివితే దుఃఖం పోతుందా అంటే, రామగీతలో దుఃఖం పోవడానికి మార్గం చెప్పబడింది. చదువుతున్నాం కదండి, 33 శ్లోకాలు అయినాయి కానీ దుఃఖం పోలేదే అంటే తర్వాత స్టేట్మెంట్, దుఃఖం పోదు. జ్ఞానం వచ్చిన తర్వాత దుఃఖం ఉన్నా కూడా ఉన్నట్లు తెలియదు. అది విషయం. దుఃఖం ఉన్నా కూడా ఉన్నట్లు తెలియదు. ఇది శాస్త్రం చెప్పేది. ఇంతకి చివరికి చెప్పేది ఏంటంటే, వేదాంతం అంతా చదివినా కూడా శరీర బాధలు తప్పవు, మానసిక బాధలు తప్పవు, కుటుంబ బాధలు తప్పవు, అన్నీ అట్లాగే ఉంటాయి. ఈ విషయం వినంగానే నెక్స్ట్ క్లాస్ నుంచి సోమవారం క్లాసుకి అవసరం లేదు అనే నిర్ణయానికి వస్తాం మనం. జ్ఞానం వచ్చినా కూడా, వేదాంతం చదివినా కూడా శరీర బాధలు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి, కుటుంబ బాధలు ఉంటాయి. అంటే ఇంకెందుకండి ఇంత కష్టపడి చదవడం? మేము ఇంట్లో పనులన్నీ మానుకొని వచ్చి కష్టపడుతుంటే 1 రోజా 2 రోజులా మీరేమన్నా ఒక వారం రోజుల్లో చెప్పి ముగిస్తారంటే అది లేదు. దశాబ్దాలుగా చెప్తూనే ఉంటారంటే ఎట్లా అన్నారు. అప్పుడు శాస్త్రం చెప్తుంది, నీకు దుఃఖం అనేది లేదు అనేది నీకు తెలియజేయడమే నా పని. శరీరం, మనస్సు, బుద్ధి ఉన్నంతకాలం వాటికి కొన్ని దోషాలు ఉన్నాయి. ఆ దోషాలను ఎవరు తీయలేరు. అది నువ్వు అనుకోవడం వల్ల ఆ దుఃఖం నీది అనుకుంటున్నావు, దుఃఖంగా మారుతున్నావు నువ్వు. కానీ నిజంగా దుఃఖం అనేటువంటిది నీ మనస్సులో ఉంది. నేను ఆత్మస్వరూపాన్ని, నాకు దుఃఖమే లేదని తెలుసుకున్నావనుకో, ఈ శరీర దుఃఖాలు దుఃఖాలుగా ఉండవు. స్వామీజీ ఒక ఉదాహరణ చెప్తుంటారు. బాగా జలుబు చేసిందనుకోండి, పడిశం 10 రోగాల పెట్టు అంటారు చూసారా. జలుబు చేస్తే ఎన్ని రోజులు ఉంటుందండి? వారం రోజులు ఉంటుంది. మందు వేసినా కూడా
వారం రోజులు ఉంటుంది, 1 వీక్ ఉంటుంది. భాష మార్పు. అదేవిధంగా జలుబు చేస్తే మందు వేసుకున్నట్ట, బాగా విక్స్ అప్పుడప్పుడు రాసుకున్నాడు ముఖానికి, ముక్కుకంతా రాసుకుంటే ముక్కంతా మంట పుడుతుంది. మంట పుడుతుంటే జలుబు కష్టంగా ఉందంటే, జలుబు కాదు ముక్కు మంట, ముందు జలుబు తెలియడం లేదన్నాడు. ఎప్పుడైతే ఇది అప్లై చేసుకున్నాడో ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా, ఆ బర్నింగ్ సెన్సేషన్ ముందు ఈ జలుబు బాధ తెలియడం లేదన్నాడు. అట్లాగే ఇంకొక ఉదాహరణ చెప్పాను పోయిన వారం. ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో, సూర్యప్రకాశం రాగానే నక్షత్రాలు కాంతి తెలియదు. మన బాధలన్నీ నక్షత్రాలు లాంటివి. మనం చీకటి అనే అజ్ఞానంలో ఉన్నాం అనుకోండి, నక్షత్రాలు మిడుగు మిడుగుమని తెలుస్తుంటాయి. 1 కాదు 2 కాదు, 100 నక్షత్రాలు. మనకి ఎన్ని బాధలు అన్ని నక్షత్రాలు ఉన్నాయి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, మనకు నక్షత్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ. అదే సూర్యోదయం కాగానే నక్షత్రాలు ఎక్కడికి వెళ్ళినాయండి? నక్షత్రాలు కనుమరుగైపోతున్నాయి మనకంటే. అక్కడే ఉన్నాయి అవి, అవి కదలవు, కానీ మన కంటికి కనపడవు. బాగా దగ్గర నుంచి చూస్తే కనపడతాయి. అంటే సూర్యకాంతి లాంటి జ్ఞానం కనుక వచ్చిందంటే మన కలతలు, బాధలు, ఈ సమస్యలు, దిగులు, చింత, వ్యామోహం ఇవన్నీ కూడా నక్షత్రాల్లాగా ఊరికి మిడుకు మిడుకుమంటాయి, కానీ పెద్దగా అవి మనకు బాధించవు. అది విషయం. అంతకుముందు చాలా బాధపడేదాన్నండి క్లాసుకి రాకముందు. అంతకుముందు చిన్న చిన్న దానికే చాలా బాధపడేదాన్ని అండి. స్వామిని క్లాసుకు వచ్చిన తర్వాత నేను అన్నీ సహిస్తున్నానన్నారు. అంటే సహిస్తున్నానంటే అదెంత బాధించడం లేదు అన్నారు. ఏమైందండి అంటే, అది శాస్త్రం చేసే పని. కనపడకుండా మనకు ట్రీట్మెంట్ ఇస్తుంది. దాన్నే చిన్మయానందుల వారు అంటారు, ఇగ్నోరెన్సో డెక్టమీ అంటారు. టాన్సిలెక్టమీ ఇవన్నీ చెప్తున్నాం కదా, అట్లాగే ఇగ్నోరెన్సో డెక్టమీ అన్నారు. అజ్ఞానం అనే దాన్ని పోగొడుతుంది. అది పోగానే ఏమవుతుందంటే మనకు ఆనంద స్వరూపం అని తెలుస్తుంది. ఎంతకాలం అండి అని అంటే, ఓర్చుకో, కొంతకాలం చదువుతూ ఉండన్నాడు. వాడిని పెంచి పెద్ద చేసి చదివించి ఉద్యోగ స్థితి తీసుకొచ్చి వివాహం అయ్యే వరకు ఎంత కష్టపడుతున్నారు. దాంట్లో పావు వంతు కూడా ఉండదు ఈ కష్టం. దాంట్లో ఒక పావు వంతు కూడా ఉండదు. కనుక బ్రహ్మ విద్య చాలా తేలిక. ఎవరికి అంటే మీలాగా తయారై కూర్చున్న వాళ్ళకి, బ్రహ్మ విద్యకి పాత్రులైన వాళ్ళకి తేలిక అన్నారు. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రామగీత ఎందుకు చదవాలనే విషయం చెప్పాను ఇంతవరకు. అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను. చెప్పిన తర్వాత మనం ఏం తెలుసుకున్నాం ఇంతవరకు? భగవంతుడు ఈశ్వరుడు అంటే ఏమిటి, ఆయనలో 5 భాగాలు ఉన్నాయని తెలుసుకున్నాం. జీవుడు నాలో కూడా 5 భాగాలు ఉన్నాయని తెలుసుకున్నాం. 5, 5, 10 అట్లా కలపకూడదు. ఇది సమష్టి, ఇది వ్యష్టి. సమష్టిలో ఏమేమి ఉన్నాయి? కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, అహంకార, చిదాభాస, తర్వాత ఆత్మ. అదేవిధంగా వీటిని అన్నీ కలిసి ఉన్నవాడిని ఏమన్నాం? జీవుడు అన్నాం. జీవ, ఉపాధి, ఇవన్నీ 3 శరీరాలు, చిదాభాస. ఈ 5 ఏది సత్యం? ఒక్క ఆత్మ మాత్రమే సత్యం. ఈ 4 కూడా మిథ్య, అంటే వ్యావహారిక సత్యం. ఇప్పుడు నేను జీవుడిని, నేను అన్నప్పుడు ఈ 5 కలిస్తేనే నేను. ఎందుకంటే ఈ శుద్ధమైన ఆత్మ నేను నేను అని అనలేదు. దానికి కళ్ళు, కాళ్ళు, చెవులు, ముక్కు, నోరు లేదు, చెప్పలేదు. అది కంటికి కనపడదు. ఈ 4 జడం, అవి తానుగా మాట్లాడలేవు. కనుక ఈ ఆత్మ చైతన్యం ఏం చేస్తుంది? ఈ 4 ఏం చేస్తుంది? ఆత్మ చైతన్యం ఏం చేయదు. ఈ 4 ఉన్న సూక్ష్మ శరీరం ఏం చేస్తుందంటే ఆత్మ యొక్క చైతన్యాన్ని అప్పు తీసుకుంటుంది, చేతనం అవుతుంది. ఇది కూడా చేతనమయ్యి, ఈ శరీరం ఉంది కదా పక్కనే, నువ్వు నా ఫ్రెండ్వి కదా, కొంచెం నీకు కూడా చైతన్యాన్ని ఇస్తాను. ఎందుకంటే నువ్వు పని చేయకపోతే నేను ఉండి కూడా ప్రయోజనం లేదు. జ్ఞాన ఇంద్రియాలు, కర్మ ఇంద్రియాలు, ప్రాణం ఇవన్నీ కూడా
ఇవన్నీ సూక్ష్మంగా ఉన్నాయి కదా, అవి ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క స్థూల శరీరానికి కూడా తన చైతన్యాన్ని ఇక్కడ అప్పు తీసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇస్తుంది. ఈ రెండు పని చేయగానే ఇక్కడ చిదాభాసం, ఇంకా అహంకార, ఇది డ్రామా. కనుక ఈ స్థూల శరీరము సాక్షాత్తుగా చైతన్యాన్ని తీసుకోలేదు. ఈ మనస్సు అనేది తీసుకొని దాని నుంచి దీనికి వచ్చిన తర్వాత అహంకారం, అమ్మని, తల్లిని, కోడల్ని, కూతుర్ని చూసారా మొదలు పెడుతుంది డ్రామా. ఇప్పుడు వీళ్ళందరూ ఇన్ని పనిచేయడానికి కారణం ఎవరండి? ఆత్మ. ఎవరు లేకపోతే ఎవరు ఉండలేరు, ఇందులో పనిచేయలేరు. ఆత్మ లేకపోతే ఇవన్నీ పనిచేయలేవు. కనుక ఆత్మ సత్యం, ఇవన్నీ కూడా మిథ్య. ఇది జీవుడి కథ. ఇవన్నీ ఉపాధులు అన్నాం మనం. ఇవన్నీ ఉపాధులు, 3 శరీరాలు. అదేవిధంగా ఈశ్వరుడు కూడా అంతే. దేవుణ్ణి తీసుకోండి. ఇప్పుడు ఈశ్వరుడు అంటే దేవుడు. దేవుణ్ణి తీసుకుంటే ఆయనకి కూడా 3 శరీరాలు. ప్రపంచమే ఆయన శరీరం. కారణ ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, స్థూల ప్రపంచం. ఆయనకి ఈ మాయ అనేది ఉంది చూసారా, ఈ మాయ చైతన్యాన్ని తీసుకుంటుంది, ఇక్కడి నుంచి అప్పు తీసుకుంటుంది, తీసుకొని ఈ 2 శరీరాలకు ఇస్తుంది. సూక్ష్మ ప్రపంచ, స్థూల ప్రపంచ, ఇవన్నీ కూడా ఈ మాయ వల్ల ఏర్పడతాయి. అప్పుడేమైంది? ఈయన పేరు ఈశ్వర అని పేరు. ఇక్కడ ఆత్మ చైతన్యం, ఇక్కడ ఆత్మ చైతన్యం ఒక్కటే. ఇవి శరీరాలు అవ్వడం వల్ల జీవుడు అన్నాం, ఇది ప్రపంచం వల్ల, సమష్టి వల్ల ఈశ్వర అన్నాం. అప్పుడు ఈశ్వరుడికి ఉన్నటువంటి ఈ శరీరాలు ఇవన్నీ కూడా మిథ్యమే. ఈ ప్రపంచం అంతా కూడా మిథ్యే. ఈశ్వరుడిలో కూడా ఏది సత్యం? ఆత్మ సత్యం. ఈయన్నేమో పరమాత్మ అన్నాం, అన్నీ కలిపి పరమాత్మ, అన్నీ కలిపి జీవ. వీడేమో అల్పజ్ఞుడు, ఈయనేమో సర్వజ్ఞుడు. వీడేమో శనయనగర్లో హాల్లో చైర్లో కార్పెట్ మీద వ్యాపి కూర్చున్నాడు. ఈయన మాత్రం అంతటా వ్యాపించి ఉన్నాడు. భేదాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ భేదం ఉంది చూసారా, దాని ఉపాధి వల్ల వచ్చింది, శరీరం వల్ల వచ్చింది. కానీ ఆత్మ దృష్టితో చూస్తే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, బాగా ప్రకాశిస్తున్నది ఒక దాంట్లో, డిమ్గా ప్రకాశిస్తున్నది ఇంకొక దాంట్లో. ఆ డిమ్గా ప్రకాశించడం, బాగా బ్రైట్గా ప్రకాశించడం ఎలక్ట్రిసిటీయా కారణం, బల్బు కారణమా? ఎలక్ట్రిసిటీ వస్తున్నది, మనకు 0 వాట్ బల్బు ఉంటుంది కదా, 0 వాట్ బల్బులోనేమో డిమ్గా ఉంటుంది. అదే నియాన్ లైట్ చూసారా, పెద్ద లైటు, అది ఎక్కువ ప్రకాశం ఇస్తుంది. దీనికి కారణం ఏమిటంటే ఎలక్ట్రిసిటీ కాదు, బల్బు కారణం. బల్బు కారణం. ఇది 0 వాట్ బల్బు అవడం వల్ల ఉపాధి అంటాం, బల్బు ఉపాధి. ఇది 0 వాట్ అవ్వడం వల్ల ఎలక్ట్రిసిటీ కొంచెమే వస్తుంది. ఇది పెద్ద ఫిల్మ్ ఇంటిది, అందుకని ఎలక్ట్రిసిటీని బాగా తీసుకుంటుంది, ఎక్కువ కాంతిని ఇస్తుంది. సో నియాన్ లైట్ బల్బు వచ్చేసేమో ఉపాధి, ఈశ్వర ఉపాధి. మనమేమో 0 వాట్ బల్బు. ఆత్మ అదే చైతన్యం, శక్తి తక్కువ. శక్తి, విద్యుత్ శక్తి తక్కువ అన్నమాట. అదే మనకు మెరుపు వస్తుంది చూస్తారా, ఆకాశంలో ఉరుము రాగానే, మెరుపు రాగానే చెవులు మూసుకుంటాం మనం. ఎందుకు? ఉరుము రాబోతున్నది అని అర్థం. మెరుపు, ఒక్క మెరుపుకి శాస్త్రజ్ఞులు చెప్తారు, ఒక్క మెరుపులో ఎంత విద్యుత్ శక్తి తీసుకురావచ్చో తెలుసా? ఈ ప్రపంచం మొత్తానికి ఒక 2-3 సంవత్సరాల విద్యుత్తుని సప్లై చేసేంత శక్తి ఉందిట ఒక్క మెరుపులో. ప్రపంచం మొత్తానికి కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విద్యుత్తుని సరఫరా చేసే శక్తి ఒక్క లైట్నింగ్లో ఉంది, ఒక్క మెరుపులో. కనుక దాన్ని కనుక మనం భూమికి తెచ్చి ఒక్కొక్క మెరుపుని ఉపయోగించుకుంటే మనకు పవర్ కట్ ఉండదు. కానీ ఎవరు తేలేరు దాన్ని. అది రావడం అట్లా వెళ్ళిపోతుంది అంతే. కనుక మెరుపులో అంత శక్తి ఉంది దాంట్లో. ఎంత శక్తి ఉండి కూడా మన ఇంట్లో పవర్ కట్టు ఏముండదు. కనుక ఆత్మలో ఎక్కడా లోపం ఉండదు. దాన్ని, ఆత్మని వ్యక్తం చేసే ఉపాధులు, మీడియం ఉంది చూసారా, ఆ ఆ రిసీవర్లు అన్నమాట. ఒకటింట్లో చిన్న రేడియో ఉంటుంది, ఒకటింట్లో పెద్ద రేడియో ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ పైన ఒకటే,
వేవ్స్ అన్నీ ఒక్కటే. కానీ మా ఇంట్లో సెట్ ఆఫ్ బాక్స్ అని చెప్తే బాగా అర్థమవుతుంది. సెట్ ఆఫ్ బాక్స్ ఉంటే అన్ని ఛానల్స్ వస్తాయి, సెట్ ఆఫ్ బాక్స్ లేకపోతే కొన్ని ఛానల్సే వస్తాయి. కనుక అది అక్కడ ట్రాన్స్మిషన్లో తప్పు లేదు, మన ఇంట్లో సెట్ ఆఫ్ బాక్స్ లేదు. అదేవిధంగా ఒక్కొక్కరికి బాగా అర్థమవుతుంది, ఒక్కొక్కరికి కొంచెం కొంచెమే అర్థమవుతుంది. కారణం ఏమిటంటే అంతే అది. కనుక దీంట్లో దోషాలు ఉంటాయి, కానీ ఆత్మలో లేదు. అందుకని పరమ ఆత్మ జీవ ఆత్మ అన్నప్పుడు ఈ పరమ జీవని గనక మనం తీసేస్తే అవి మిథ్య. తీసేస్తే ఉండేది ఎవరు? ఆత్మ. ఆత్మ ఒక్కటే అని తెలుసుకోవాలి మనం. అలా తెలుసుకోవాలంటే దేహ ఇంద్రియ ప్రాణ మనః చిదాత్మనాం అన్నారు. చూసారా ఎన్నో? దేహ ఇంద్రియ ప్రాణ మన చిదాత్మనాం 5. సంగాద్ అజస్రం పరివర్తతే ధియ. ఈ అహంకారం ఉంది చూసారా? ధియ వృత్తి అంటే ఏమిటి? నేను భార్యని, నేను అమ్మను, నేను నాన్నను, నేను కోడల్ని. ఇదే కదా మన ఆలోచన. ఉదయం లేస్తే ఏమిటండి, ఏమండి నీళ్ళు వచ్చినాయా చూడండి అంటుంది భర్త గారిని సంబోధించడం. ఆయన ముందు లేచాడు, ఇవన్నీ నిద్రపోతున్నది. ఏదో ఒక వ్యవహారం జరుగుతున్నది చూసారా? ధియ వృత్తి ఏమిటి? మన బుద్ధిలో ఒక వృత్తి ఏర్పడుతుంది. మెలకు రాగానే మన అమ్మ, మన నాన్న, మన కూతురు, కొడుకు ఇవన్నీ గుర్తుకొస్తాయి. అంటే మన బుద్ధిలో ఒక ఆలోచన ఉత్పత్తి అవుతుంది. రాగానే ఏమవుతుంది? ఇవన్నీ నేను అని వస్తుంది. ఈ నేను అన్నప్పుడు ఏమేమి ఉన్నాయి? అందులో మనస్సు ఉంది, ప్రాణం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, దేహము ఉన్నది. నేను అనగానే శరీరం ఉన్నదే, ప్రాణం ఉన్నదే, ఇంద్రియాలన్నీ ఉన్నాయా? ఇవన్నీ కలయిక. ఈ కలయిక ఉండడం వల్లనే అహం నేనే అనే ఆలోచన వచ్చిస్తుంది వెంటనే. దానికి ఎంతసేపు పడుతుందండి? ప్లాన్ చేసుకుంటారా? కొంచెంసేపు ఆలోచిస్తారా? అసలు మీ ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది అది. కళ్ళు తెరవడం ఆలస్యం, కళ్ళు తెరవడం ఆలస్యం. మెలకు రాగానే మన స్టోరీ బిగిన్ అవుతుంది. ఇవాళ ఏం చేయాలి? నిన్నటివన్నీ కొంచెం కొంచెం గుర్తుంటాయి. ఇవాళ ఏం చేయాలి? ప్లాన్. ధియ వృత్తి. అది దేనివల్ల? సంగాద్, వీటి యొక్క కలయిక వల్ల. దేహ బుద్ధి మనస్సు ప్రాణ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు కూర్చున్న చూసారు ఇక్కడ శరీరం, ఇందులో ఉన్నాయి అన్నీ, మనకు గుర్తుండదు. అది పెద్ద ట్రాజడీ. ఇక్కడ కూర్చున్నాం చూసారు, 60 కేజీలు 70 కేజీలు ఒక మనిషి వ్యక్తి, వాడి దగ్గర అన్నీ ఉన్నాయి. ప్రాణం ఉన్నది, మనస్సు ఉన్నది, చిదాత్మ ఉన్నది, అంటే అహంకారం ఉన్నది, దేహం ఉన్నదే. ఏది ఒక్కటి సపరేట్గా ఉండలేదు. సంగాత్ అన్నీ కలిసే. ఎప్పుడు అజస్రం, ఎల్లప్పుడు. వర్తతే, పరివర్తతే అంటే వర్తతే, ఉంటుంది. అలా ఉండంగానే ఏమైందిట? ధియ వృత్తి. నేను మా అబ్బాయి అండి, మా అమ్మాయి అండి, మా వారండి, మా అమ్మగారండి, మా నాన్నగారండి. ఆహా ఎంత డ్రామా వేస్తున్నావు! వచ్చేసింది అహంకారం అక్కడికి. ఆ శరీరం మనసు బుద్ధి నువ్వు అనుకుంటున్నావు నిజంగా. ఈ నెత్తురు చీము మాంసం ముద్ద ఎముకల గూడుని బాగా అందమైన బట్టలతో కప్పి దానికి చక్కగా పౌడర్ రాసి బొట్టు పెట్టి పూలు పెట్టి రకరకాల చీరలు, రకరకాల వస్తువులు, రకరకాల చెప్పులు, రకరకాల ఆభరణాలు అన్నీ తగిలిచ్చి వీరికి ఒక వేషం వేసి, డ్రామా వేసేటప్పుడు వేషం వేసుకొని వస్తారు చూసారా? మేకప్ వేసి కిరీటం పెట్టి ఆ వేషం వేసుకొని ఆ స్టేజ్ దగ్గరికి వస్తారు. రాగానే ఏం చేస్తారు? స్టేజ్ మీదకి వాళ్ళ డైలాగ్ చెప్తారు. మనం అదే చేస్తున్నాం ఇప్పుడు. ఆత్మనైన నేను భార్య అనే వేషం వేసుకొని, ఆత్మనైన నేను శిష్యుడనే వేషం వేసుకొని, లేకపోతే ఆత్మనైన నేను గురువు అనే వేషం వేసుకొని వ్యవహారం చేస్తున్నాం. అది ధియ వృత్తి. ఆ వ్యవహారం చేస్తూ ఎందుకు ఈ వ్యవహారం చేస్తున్నాము? దీనికి కారణం ఏమిటి అంటే తమో మూలతయా అగ్నిలక్షణ అన్నారు. తమో మూలం. దీనికి తమో గుణం
రజస్తమో గుణాలే మూలం దీనికి అన్నారు. కృష్ణ పరమాత్మ చెప్పాడు, సత్వా సంజాయితే జ్ఞానం అన్నాడు. పూర్తిగా సత్వగుణం ఎక్కువగా ఉన్నదంటే జ్ఞానం వచ్చేస్తుంది వాడికి. కానీ తమో మూలం అన్నారు. వీళ్ళకి బాగా తమోగుణం అధికంగా ఉంటుంది. తమోగుణం పోయింది అంటే మీకేమిటి అర్థం? పూర్తిగా పోక్కర్లేదు. తమోగుణం ప్రిడామినెంట్గా లేకుండా ఉన్నది అంటే మీకు జ్ఞానం వచ్చేస్తుంది. సత్వగుణం అధికం కావాలి. సత్వగుణం అధికం కావాలంటే సాత్వికమైన ఆహారం తినాలి. సాత్వికమైనటువంటి మాటలు అన్నీ సాత్వికంగా ఉండాలి. 17వ అధ్యాయం వినాలి భగవద్గీత. అది వింటే ఆ సత్వగుణం అంటే ఏమిటి అర్థమవుతుంది. మనం తినే ఆహారం సాత్వికమైతే మన మనసు సాత్వికం అవుతుంది. మనం తినే ఆహారం తామసికము రాజసికమైతే తమోగుణం రాజోగుణం ఉంటుంది. ఆ ఆహారం తిన్నంతసేపు తమోగుణం రాజసిక గుణం ఉన్నంతసేపు మనకు జ్ఞానం రాదు. అందుకే ఎక్కువ మందికి తమోగుణం రజోగుణమే ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళకి సత్వగుణం ఉండదు కనుక జ్ఞానం రావడానికి జన్మజన్మలు పడుతుంది. కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగంలో చెప్పారనమాట. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని ఒకచోట చెప్పి అసలు సాత్విక బుద్ధి, సాత్విక శ్రద్ధ, సాత్విక దానం, సాత్విక భక్తి అన్నీ సాత్వికమే ఎలా చెయ్యాలి అని చెప్పారు. భగవద్గీత క్షుణ్ణంగా సానబట్టాలి. ఆ గంధం చెక్కని బాగా రాయి మీద వేసి రుద్దితే గంధం వస్తుంది చూసారా. అట్లా మన బుద్ధిని భగవద్గీత అనే ఆ రాయి మీద వేసి రుద్దాలి ఎట్లా గట్టిగా. ఆ రాపిడి అయినప్పుడే మన బుద్ధిలో సత్వగుణం వస్తుంది బాగా. కనుక తమోమూలతయా, తమో గుణం ఎక్కువ అండి. నిద్రన్నా పోతూ ఉంటాడు, నిద్ర ముఖంతో అన్నా ఉంటాడు. ఈ రెండు లేకపోతే కొంచెం లేజీగా అన్నా ఉంటాడు. పుస్తకం అక్కడ ఉందిరా తీసుకురారంటే పక్కవాడికి చెప్పి పోయి తీసుకురా అంటాడు. అన్నీ అవతల వాళ్ళ చేత చేయించడం అన్నారు. కుర్చీలు అవతల వాడు ఎవరైనా తీసివేస్తూ ఉంటే వీడు చూస్తూ ఉంటాడు అనమాట. లేకపోతే కార్పెట్ మడుస్తూ ఉంటే అవతల చేస్తూ ఉంటే ఇట్లా చేతులు కట్టుకొని ఉంటున్నాడు. లేజియెస్ట్ ఫెలో అని అర్థం. ఏదో ఒకటి చిన్న పని చేయొచ్చు కదా ఉడతా భక్తిగా. ఒళ్ళు వంగదంటారు చూసారా, నడుము వంగదు. అందుకని అది పోవడానికే మన వాళ్ళు ఇది ఏదో ఒక పని చేస్తూ ఉండన్నారు. సాధారణంగా అందరూ లేజీనెస్ ఎక్కువ. రిమోట్ ఒకటి వచ్చింది కదా, ఆ టీవీ కూడా కదిలే పని లేదు. అక్కడ కొంచెం టక్క 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 నొక్కుతూ ఉంటే సరిపోతుంది. అందుకని అందరికీ వెయిట్ ఎక్కువైపోయి మహాభారం అయిపోయి శరీర భారం, తర్వాత మనోభారం, ఇన్ని భారాలు వస్తున్నాయి అన్నారు. తర్వాత తమోమూలతయ అగ్నిలక్షణ. అగ్నిలక్షణ అంటే అజ్ఞానం ఏవ లక్షణం. ఈ యొక్క మనిషికి ఈ యొక్క అహంకారానికి ఏమిటండి కారణం అండి? అజ్ఞానమే అన్నారు. అజ్ఞానమే దాని లక్షణం అండి అన్నారు. యావద్ భవేత్, ఎంతకాలం ఉంటుందో ఈ విధమైనటువంటి అజ్ఞానం, ఈ శరీరాలు మనసు ప్రాణం ఇంద్రియాలతో కూడినటువంటి ఈ యొక్క కూటమి, అలయన్స్ అంటారు దీన్ని. ఈ కూటమి రాగానే నేను అహంకారం అనే దాంట్లో మనిషి వాటికి ప్రధానం ఇస్తున్నాడు. నేను భార్యననే దానికి సత్యత్వం ఇస్తున్నది, నేను భర్తననే దానికి సత్యత్వం ఇస్తున్నాడు ఇతను. వాటికి వచ్చే సమస్యలు కూడా సత్యత్వం అనుకుంటున్నా. ఆ సత్యం అనుకోవడం వల్ల వాటి వచ్చే దుఃఖాలు కూడా సత్యం అయిపోయి మనల్ని కుమిలేటట్లు చేస్తున్నాయి. అవి అవసరం లేని దానికి కుమిలిపోతున్నాం మనం. శాస్త్రం అడుగుతుంది, ఇది అవసరమా నీకు? అసలు ఈ దిగులు పడడం అవసరమా అంటే మరి ఇంకేం చేయాలి? దిగులు పడటం కాకుండా ఏదో ఒక రకంగా నాకు దిగులు పడటమే అలవాటు అయిపోయింది. ఏదో ఒక రకంగా దిగులు పడటమే అలవాటు అయిపోయింది. మరి నీకు అన్నీ ఉన్నాయి కదా, దిగులు పడక్కర్లేదు కదా. చక్కగా కాళ్ళు చేతులు ఇచ్చాడు భగవంతుడు, పిల్లలు ఇచ్చాడు, కుటుంబం భర్త అన్నీ ఉన్నాయి కదా, చదువు విద్య అన్నీ ఉన్నాయి కదా, దిగులు పడకుండా ఉండొచ్చు కదా అంటే అవన్నీ పోతాయేమోనని దిగులు అన్నాడు. అవన్నీ పోతాయేమోనని దిగులు అన్నాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు కదా అంటే ఆరోగ్యం పోతుందేమోనని దిగులు అన్నాడు. ధనం ఉన్నది కదా అంటే ధనం పోతుందేమోనని దిగులు అన్నాడు. ఏం చెప్తావు వీడికి? మేనేజింగ్ టు వరీ. అది తమోమూలం అజ్ఞానం.
అజ్ఞానం అంటే నేను ఆత్మని, ఈ శరీరం ఇవన్నీ కూడా అహంకారాలు మిథ్య అని తెలియకపోవడమే కదా అజ్ఞానం. అది ఉన్నంతసేపు యావద్భవేత్, ఎంతకాలం ఉంటుందో ఈ అజ్ఞానం అంతకాలం, తావత్ అంతకాలం, అసౌ ఈ యొక్క దుఃఖం సంసారం, భవోద్భవ తావత్ భవేత్. భవోద్భవ అంటే భవస్య సంసారస్య ఉత్పత్తి అని అర్థం. భవ అంటే సంసారం, జనన మరణ సంసారం. భవ అంటే పుట్టుక, సంసారం యొక్క పుట్టుక ఉంటూనే ఉంటుంది. అంటే పునరపి జననం పునరపి మరణం. భవస్య అంటే సంసారస్య, జనన మరణ సంసార, దాని యొక్క ఉత్పత్తి పుట్టుక ఉంటూనే ఉంటుంది. నేను చనిపోతానేమోనని భయం, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఏదన్నా అయితే అయ్యో పోయినారే అని భయం, ఉన్నవాడు పోతాడేమోనని భయం, కొంతమందికి వాడు ఇంకా పోలేదే అని బాధ. కొంచెం ముసలి వాళ్ళు ఉంటే పాపం ఆయన ఇంకా కష్టపడుతున్నాడండి, ఇంకా కష్టపడుతున్నాడు, తొందరగా పోతే బాగుండు అని. మనం హాయిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అందరూ కోరుకుంటారు ఇంకా కాస్త కొంచెం కాలం ఉండాలి, బాగుండాలి అని చెప్పి. మంచంలో పడిపోయినాం అనుకోండి, ఒక 4 నెలలు మంచంలో పడితే పాపం ఈ జీవుడికి ఎప్పుడు ముక్తో ఈ పక్క వాళ్ళందరూ పాపం తొందరగా కడతెరితే బాగుండు. మనల్ని ఎంతటి వాడైనా సరే, ఇంద్రుడు చంద్రుడు సూర్యుడు లాంటి వాడిని కూడా, ఎంత ధనవంతుడైనా కావచ్చు, ఎంత విద్యావంతుడైనా కావచ్చు, ఒక్క 4 నెలలు కూడా అక్కర్లేదండి. కొద్ది రోజులు, కొన్ని వారాలు మనిషి అన్కాన్షియస్లో ఉండి సిలిండర్ పెట్టి పక్కన ముక్కులో ట్యూబ్ పెట్టి ఉంచితే పాపం ఎంత కష్టపడుతున్నాడో, ఎప్పుడు వెళ్ళిపోతాడో, కడ తీరితే బాగుండు, కష్టపడకుండా. ఇంక కష్టపడకుండా ఏంది, పడుతూనే ఉన్నాడు పక్కన. ఎందుకంటే ఆయనకు చేయలేక మాకు కష్టంగా అని బాధపడుతుంటారు పాపం. అందుకని మన కోసం ప్రే కూడా చేస్తారండి, తొందరగా పంపించాలని కూడా. మనకి ఈ శరీరం కాళ్ళు చేతులు పని చేస్తున్నంతసేపే మనల్ని ఉండాలని కోరుకుంటారు, కానీ ఎవరైనా మన శరీరం పనిచేయకపోతే ఎప్పుడు పోతుందా ఇది అని చెప్పి ఎదురు చూస్తారు. లోకం తీరిది, ఇది లోకం తీరు. ఎవరి శరీరం అయినా సరే, మన ఇంట్లో మనకు ప్రియమైనటువంటి వాళ్ళే ఏదైనా వాళ్ళకి వ్యాధి వస్తే మనం ఎంత దూరంగా ఉంటాం. నాకు ఎక్కడొస్తుందో అని భయం. హనీ హనీ అన్నావు కదా నిన్నటిదాకా, మరి ఏమైంది అన్నారు. ఎంత పెద్ద వ్యాధి ఎక్కర్లేదండి, మద్రాస్ అయ్యి వస్తే ఎంతో పెద్ద వ్యాధి కావాలా ఏమిటి? హనీ హనీ అన్న నిన్నటి వరకు ఆయన కొంచెం మద్రాస్ అయ్యి వచ్చిందంటే కళ్ళ కలకలంటారు. ఏమండి ఇటు పక్కకి రావాకండి, పాపం వాళ్ళని అక్కడ ఉంచి వాదన పెట్టి ఎంత భయపడతామో చూడండి. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అన్నాడు. ఇది లోకం తీరు. ఎవరు కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర. ఎవరికి ఎవరు భార్య భర్త పిల్లలు, ఈ శరీరం క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నంతసేపేనండి ఎవరైనా. మీ కళ్ళు కాళ్ళు చేతులు పనిచేస్తున్నంతసేపే ఎవరైనా. తర్వాత మనము వాళ్ళని చూడడం, వాళ్ళు మనల్ని చూడరు. చూసినా కూడా అన్నట్లుగా చూస్తారు. ఇదమ్మా పరమ సత్యం. ఇది మనసులో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా కూడా మనం. ఇది తెలుసుకుని ఇది సత్యం, ఇది దాన్ని మనం దూషించక్కర్లేదు. అది లోక వ్యవహారం కనుక దీనికి పోయి నువ్వెందుకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సత్యాన్ని తెలుసుకో అంటుంది శాస్త్రం. లేకపోతే నీకు మళ్ళీ జననం మరణం దుఃఖం భయం ఇవన్నీ ఉంటాయి. ఈయన భవ అంటే దుఃఖం, ముసలితనం వస్తుందనే దుఃఖం, వ్యాధి వస్తుందనే దుఃఖం. పోనీ నేనన్నీ బాగానే ఉన్నా కూడా నా పక్క వాళ్ళకి, నాకు కావలసిన వాళ్ళకి, నా సంబంధించిన వాళ్ళకి వస్తే మరింత దుఃఖం. పైగా చెప్తుంది నాకు వచ్చినా బాధపడలేదండి, మా అబ్బాయికి వస్తే నేను తట్టుకోలేను. ఊరికి నేను గుర్తదే, తనకు వస్తే అసలు తట్టుకోలేదు అంటాం ఊరికినే కదా. నాకు వచ్చినా కూడా పర్వాలేదండి, మా అమ్మాయికి వస్తే, మా వారికి వస్తే నేను తట్టుకోలేను. ఈయన అదే అంటాడు, నేను తట్టుకుంటానండి. ఇది ఒక డైలాగ్. ఇంకొక డైలాగ్ ఏమిటో తెలుసా? పిచ్చిదండి, నేను పోతే ఎట్లా బతుకుతుందో అంటాడు.
వృద్ధాప్యం వచ్చినప్పుడు భార్యాభర్తలు ఇద్దరు 70-80 ఏళ్ళప్పుడు నేనే ముందు పోవాలి, నేనే ముందు పోవాలి. ఇప్పుడు నేను లేకపోతే నువ్వే ఉంటావు కనుక నేనే ముందు పోవాలి, నేనే ముందు, ఏదో ఒకటి సంఘర్షణ. ఏది? ఈ యొక్క తోలుతిత్తి కోసం. అనాత్మ అంటే ఎంత చక్కగా డ్రామా వేస్తున్నామండి మనం. మన డైలాగ్స్ ఇవన్నీ ఎంత చక్కగా వేస్తున్నాం డ్రామా. రిహార్సలే అక్కర్లేదు, రిహార్సల్ అక్కర్లేకుండానే మనం చేస్తున్నాం ఇవన్నీ. భవః భవోద్భవః అన్నారు తర్వాత శ్లోకం. కనుక ఈ యొక్క అనాత్మని బుద్ధిపూర్వకంగా దాన్ని ఉపయోగించుకుంటూనే నేను ఇది కాదు అని చెప్పాలి. చెప్పడం అంటే బయటికి చెప్పక్కర్లేదు, మనసులో గ్రహించాలి మనం. అందుకని ఏదన్నా ఈ యొక్క శరీరానికి అవతల శరీరానికి ఏదన్నా జరుగుతున్నా కూడా, సంఘర్షణ మాటలు జరుగుతున్నా కూడా, ఇవన్నీ కూడా నీటి మీద రాతలు లాంటివి. నీటి మీద రాత నిలుస్తుందా? ఇవన్నీ కూడా అంతే. భార్యాభర్తలు ఎన్నిసార్లు పోట్లాడుకోలేదు, ఎన్నిసార్లు అహహ అనలేదు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, డ్రామా కదా. అందుకని పెద్దగా ఏది సీరియస్గా తీసుకోం. ఇట్లా అంటే ఇట్లా దులిపేస్తాం కదా. అందువల్ల ప్రతి ఒక్క ఇంటరాక్షన్ కూడా నీటి బుడగ లాంటిది. ఒక్క క్షణం అట్లా వస్తుంది, పోతుంది. నిన్న ఉన్న మనసు ఈరోజు లేదు కదా, పొద్దున ఉన్న మనసు ఇప్పుడు లేదు కదా. ఇంతవరకు నవ్వుతూనే ఉన్నాం, మన ఇంటికి వెళ్ళంగానే ఏదో ఒకటి గుర్తుకొస్తుంది మనకు. స్వామిని మీ క్లాసులో ఉంటే హాయిగా ఉందండి, అక్కడికి పోగానే మళ్ళీ సమస్యలు వచ్చినాయి. ఇట్లా అంటే మారుతూ ఉంది మనస్సు. కనుక మనం ఎప్పుడు స్థిరంగా ఉన్నాం కనుక స్థిరం అనేటువంటిది అసాధ్యం. మనస్సుకి శరీరానికి దీని స్వరూపమే అస్థిరం. నేను ఆత్మస్వరూపాన్ని స్థిరం, అందులో మార్పు లేదు. కానీ నేనేం చేస్తున్నాను? ఈ అస్థిరమైన దాన్ని కోసం పాకులాడుతూ నేనే అనుకుంటూ దుఃఖపడుతున్నాను. శాస్త్రం చెప్తుంది, ఆ అస్థిరమైన దాన్ని అస్థిరంగానే ఉపయోగించుకో, అంతేగాని ఉపయోగించేదాన్ని పట్టుకొని నేను అంటావేమిటి? ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అయితే నీకు ఇవన్నీ గుర్తుండద్దు, నేను ఎన్నిసార్లు చెప్పేది అని అడుగుతుంది శాస్త్రం. గుర్తుపెట్టుకో, ప్రతి వారం చెప్తాను, క్లాసులో చెప్పులు వేసుకోగానే మర్చిపోతావు, పూర్ణమదః చెప్పంగానే మర్చిపోతావు అంటున్నది. సరే, 34. నేతి ప్రమాణేన నిరాకృతాఖిలః హృదా సమాస్వాదిత చిద్ఘనామృతః త్యజేదశేషం జగదాత్తసద్రసం పీత్వా యథాంభః ప్రజహాతి తత్ఫలం. చాలా ముఖ్యమైన శ్లోకం. నేతి ప్రమాణేన నిరాకృతః అఖిలః. నిరాకృతాఖిలః అనేది ఆ జ్ఞానం పొందిన వ్యక్తికి పేరు. నిరాకృత అఖిలః అంటే నిరాకృతం అఖిలం ఏన సహ, ఎవరి ద్వారానైతే అన్నీ నిరాకరింపబడినయో అతడు అని అర్థం. నిరాకృతాఖిలః అంటే ఎవరి ద్వారా అయితే అన్నీ నిరాకరింపబడినయో అతడు అని అర్థం. అఖిలం అంటే సర్వం, అన్నీ. నిరాకృతం అంటే నిరాకరింపబడటం. నిరాకృతాఖిలః ఎవరి ద్వారా అయితే అన్నీ నిరాకరింపబడినయో. ఏమని నిరాకరింపబడినయి? ఏ విధంగా నిరాకరించాడు? ఎలా నిరాకరించాడు? ఇంట్లో కూర్చొని నిరాకరించాడు. వేదాంత క్లాస్కి వెళ్ళి కూర్చొని పుస్తకం ముందు పెట్టుకొని భగవద్గీత, ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు చదివి నోట్స్ రాసి సీడీలు విని ఇంట్లో వాళ్ళకు కూడా వినిపించి మరి ప్రమాణేన, అది అక్కడ ప్రమాణం. ప్రమాణేన అంటే ప్రస్థానత్రయం అని అర్థం. అంతేగాని ఏవేవో పుస్తకాలు చదివితే రావండి. రామాయణ భారత భాగవతాలు చదువుతూ ఉంటే చిత్తశుద్ధి వస్తుంది, మనస్సు శుద్ధిని పొందుతుందే కానీ
ఆత్మజ్ఞానం రాదు. భగవద్గీత వినవలసిన విధంగా వినాలి, ఉపనిషత్తులన్నీ వినవలసిన విధంగా వినాలి. అప్పుడే మనకు అది ప్రమాణేన అని అర్థం. చాలా ఇంపార్టెంట్ వర్డ్. నేను ఇంట్లో కూర్చొని పూజలు చేస్తూ ఉంటాను అంటే ప్రమాణేన. ఏటి ప్రమాణం? మహావాక్య ప్రమాణం భాగత్యాగలక్షణయా. అన్నీ పర్ఫెక్ట్గా రావాలి. పంచకోశ వివేకం ద్వారా శరీరత్రయ వివేకం, కోశత్రయ వివేకం, దృగ్దృశ్య వివేకం, ఆత్మనాత్మ వివేకం. నీ అంతటా నువ్వు చదివితే రాదు, గురువు దగ్గర చదవాలి అని రాముల వారు చెప్తున్నారు. పోనీ లక్ష్మణుడికి రాముల వారు చెప్తే కానీ ఆయన జ్ఞానం రాలేదు. చూసారా, లక్ష్మణుడు అంతటి వాడికి. అదేవిధంగా మనంతటా మనం ప్రయత్నం చేయకూడదు. అది గురువు లేకుండా మోక్షమే లేదన్నారు త్యాగరాజుల వారు. గురువు లేక ఎటువంటి అని. గురువు లేకపోతే వాడికి మోక్షమే లేదు అసలు. కనుక ప్రమాణేన అంటే అది శాస్త్ర ప్రమాణేన. ఏమిటా శాస్త్ర ప్రమాణం? ఎక్కడ ఉన్నదండి అన్నాడు. బృహదారణ్యకోపనిషత్తులో మూర్తామూర్త బ్రాహ్మణంలో చెప్పబడింది. నేతి నేతి అని. ఇది కాదు, ఇది కాదు. ఏది కాదు? ఈ శరీరం నేను కాదు, ఈ ప్రాణం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, ఈ మనస్సు నేను కాదు. నేతి న ఇతి న ఇతి. నేతి నేతి అంటే మన నెయ్యి కాదు. నేను చిన్నప్పుడు పుస్తకాల్లో నేతి నేతి అని ఉంటే వెంటనే మన ఇంట్లో నెయ్యిగిన గుర్తుకొస్తుంది. నేతి అంటే నెయ్యి కాదని తెలుసు. అయినప్పటికీ ఆ నేతి అనగానే మనకు టక్కున అసలే సాపాడు రామన్ భోజన ప్రియులం కదా. నేతి గారెలు నేతి అన్నీ తినడం. పరమాన్నం చేస్తే నెయ్యితో చేశారా పాలతో చేశారా అనుమానం వస్తుంది. అంత తెంగి ప్రీతిలం. అది స్వామినికి వేస్తే ఎక్స్ట్రా వేసి మరి అట్లా ఎక్స్ట్రా వేస్తే స్వామిని తింటే ఏమైపోతారు పాపం. స్వామిని క్లాస్ చెప్పాలా లేదా అని ఆలోచించాలి. ప్రేమ, అది ప్రేమ. ప్రేమని అనుకోవాలి నేను. అంత నెయ్యి వేస్తే ఏమైపోతారు అందరూ. స్వామికి నెయ్యి వేస్తే వారు ఏమైనా వేదాంతం చెప్తారా మనకు? అసలు మనకు మోక్షం వచ్చేనా? ఆమెమో ఏం వద్దు నాకు మర్రో అంటే వినరు. ఏది అనారోగ్యం అని కూడా తెలిసి కూడా చేసి పెడతారు చక్కగా. చూసారా? కనుక వారు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎటువంటి పదార్థాలు ఇవ్వాలి అని ఆలోచించాలి. నేతి నేతి అంటే మనకు నెయ్యి గుర్తుకొస్తుంది. అందుకని ఏది ఆరోగ్యం అని తెలిసినప్పటికీ మనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే అందులో శ్రద్ధ లోపించింది. ఏది ఆరోగ్యమో అదే ఇవ్వాలి. అంతేగాని నెయ్యి తింటున్నామా పరమాన్నం తింటున్నామా అంటే నెయ్యి తింటున్నట్టు ఉంటుందన్న. వెంటనే ఏముంది, అట్లా 5 మంది 6 ఇచ్చారనుకోండి ప్రసాదం పరమాన్నం గురువుగారికి, ఇంకా ఆయన మహావాక్యమా? గురువుగారు గురువు అయిపోతారు, వెయిట్ ఎక్కువైపోతారు. అందుకే దాదాపు స్వామీజీలందరూ చూడండి వెయిట్ ఎక్కువై అనారోగ్యంతో బాధపడుతుంటారు. ప్రతి వాళ్ళు అంతే. ఎందుకంటే శిష్యులు చెప్తే వినరు. ఏదో వాళ్ళకు బోధిద్దామని వీళ్ళు వస్తే వాళ్ళని కూడా పనికి రాకుండా అనారోగ్యవంతుల్ని చేసి మనం ఎట్లాగోట్లా తప్పించుకుంటాం మోక్షాన్ని పొందకుండా. ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి ఇంకా మేము అప్పుడు. ఏదో ఈ శరీరం పోషణ కోసం తినాలి కదా, మరి తినక తప్పదు. ఏం చేస్తాం? అదే తింటాం. మరి దొరికేదే అది. ఏం చేస్తాం? వాళ్ళందరూ అట్లా ఇస్తున్నారనుకోండి, ఇంకా ఎన్నిసార్లు అని చెప్తాం? ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం. ఇందులో కూడా నేతి నేతి అంటున్నాడు. నాకు అందుకని జ్ఞాపకం వచ్చింది చెప్తున్నా. అక్కడ నేతికి దీనికి సంబంధం లేదు. మనం అసలే నెయ్యి అంటే నేతి గారెలు అన్నీ నెయ్యి, పూర్ణాలంటే నెయ్యి, పరమాన్నం అంటే నెయ్యి, అంతా నెయ్యి మయమే కదండి లోకం. ఏమంటే ఒంటికి మంచిదండి అన్నాడు. ఏదైనా మితంగా తింటే మంచిది. కానీ మీరైతే ఇంట్లో మితంగా వేసుకుంటారు. నాకు తెచ్చే స్టూడెంట్స్ అందరూ సపోజ్ అట్లా తెచ్చారనుకోండి, నెల రోజులు తిన్నాను అనుకోండి నెయ్యి, ఏమవుతుంది? కొలెస్ట్రాల్ వస్తుంది, అనారోగ్యం పాలవుతాం. అర్థమైందా? సైలెంట్గా ఇట్ కిల్స్ ద హెల్త్. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అన్నారు.
శరీరం లేకుండా, ఆరోగ్యం లేకుండా నువ్వు దేన్ని సంపాదించలేవు. పురుషార్థాలు ఏమీ సంపాదించలేవు. ధర్మ అర్థ కామ మోక్షాలను ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాం. బృహదారణ్యకం మూర్తామూర్త బ్రాహ్మణం నేతి నేతి నా ఇతి నా ఇతి. పంచకోశాలు నేను కాదు, శరీరత్రయం నేను కాదు, ఇది చూసే శరీరం ప్రపంచం నామరూపాలు ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అన్నారు. ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు, ఇది బ్రహ్మం కాదు. అయితే అన్ని కాదు కాదు అంటే శూన్యమే కదండి అన్నాడు. శూన్యం కాదు నాయన, ఇది కాదు కాదు లేదు లేదు అని అంటున్నవాడు సత్యం. నెగేటర్ కెన్ నాట్ బి నెగేటెడ్. ఇది కాదు ఇది కాదు అనేవాడు ఉన్నాడు చూసారా, వాడు ఉన్నాడు కదా, అప్పుడు శూన్యం ఎట్లా అవుతుంది? హాల్లోకి వచ్చారు, 4:30కే వచ్చారు, ఇంకా ఎవరు రాలేదు. అప్పుడు ఏమంటారు? హాల్లో ఎవ్వరూ లేరు. నేను వచ్చినప్పుడు హాల్లో ఎవ్వరూ లేరు అని అంటే హాలు శూన్యమా? నేను తప్ప ఎవరు లేరని కదా చెప్పాలి. కానీ మనం ఏం చేస్తాం? తెలియగల వాళ్ళం కదా, ఏం మాట్లాడదాం? నేను వచ్చినప్పుడు హాల్లో ఎవ్వరు లేరు. పెద్ద తెలివితేటలుగా మనం చాలా తెలివిగా మాట్లాడుతున్నాం అనుకుంటూ అతి తెలివి తక్కువగా మాట్లాడుతున్నాం. పైగా నవ్వుతున్నాం మనం. మన తెలివి తక్కువతనానికి మనమే నవ్వుకోవాల్సిన పని ఏర్పడింది మనకు. ఎవ్వరు లేరు హాల్లో అని, నేను తప్ప ఎవ్వరు లేరని చెప్పాలి. అదేవిధంగా ఏమండి, అంతా శూన్యమే, ప్రపంచం అంతా ఏమీ లేదు, అంతా మాయ అంటే ఇంక అప్పుడు ఏం ఉండదు కదండి అన్నాడు. మాయా మాయ అంటున్నవాడు ఉన్నాడు కదా, వాడు ఆ యొక్క ఆత్మతత్వం అతడు ఉన్నాడు కదా, ఆ తెలుసుకునేవాడు, అది సత్యం అన్నాడు. నువ్వు చూసేదంతా మిథ్య, నువ్వు తెలుసుకునేదంతా మిథ్య. తెలుసుకునేవాడు చూసేవాడు సత్యం. చూసారా, తెలుసుకునేదంతా మిథ్య అన్నాం, చూసేదంతా మిథ్య అన్నాం. మరి అంతా మిథ్య అయితే ఏమీ లేదు కదండి అన్నాడు. తెలుసుకునేవాడు చూసేవాడు సత్యం. సరే, ఇప్పుడు శరీరం సత్యమా కాదా? ఏమండి, అంతా మిథ్య అన్నాడు. ప్రపంచం అంతా మిథ్య అన్నాడు. మిథ్యా మిథ్య అన్నాం. మరి నీ శరీర సంగతి ఏమిటయ్యా అన్నా. ఏమండి, ఇది నేను కదా, ఇది ఎట్లా మిథ్య అవుతుందన్నాడు. మరి ఈ శరీరం నువ్వు తెలుసుకుంటున్నావు కదా, నువ్వు తెలుసుకునేదంతా మిథ్య కదా. ఈ శరీరాన్ని చూస్తున్నావు కదా, చూసేదంతా మిథ్య కదా. అప్పుడు ఈ శరీరం చూడబడుతున్నది, ఈ యొక్క శరీరం తెలుసుకో ఉంటున్నావు నువ్వు కనుక ఈ శరీరం కూడా అయి ఉండాలి, మిథ్య అయి ఉండాలి. ఇది ఆత్మ అంతటి సత్యం కాదు. అర్థమైందా? అది నేతి అంటే అది అర్థం. ఇది కాదు ఇది కాదు అని చెప్తుంది. నేతి నేతి ఇతి అన్నారు. ఎలా ఇది గ్రహించాలి? మన హృదయంలో తెలుసుకోవాలి, మన మనస్సులో అంతఃకరణంలో గ్రహించాలి. సమాస్వాదిత చిద్ఘనామృత. మళ్ళీ ఇదొక పేరు, జ్ఞానం పొందిన వాడికి ఈ పేరు పెట్టారు ఈ ముముక్షువుకి. చిద్ఘనామృత సమాస్వాదిత, సమ్యక్ ఆస్వాదిత. ఈ గురువుగారు చెప్పినటువంటి మహావాక్యాన్ని 6 గంటల నుంచి 7 గంటల వరకు వింటూ 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 సమాస్వాదిత, హల్వాలాగా ఆస్వాదిస్తున్నాడు. ప్రపంచమే తెలియడం లేదు. మీ అద్దం చూపిస్తే ఇప్పుడు మీకు ఎంత హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అద్దం చూసినప్పుడు మీ ముఖం మీరు చూసుకునేటప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. అది అందంగా ఉన్నదో లేదో అయినప్పటికీ కూడా మురికిగా ఉండొచ్చు, వంకర టింకరగా ఉండొచ్చు, మచ్చలు ఉండొచ్చు, ఎన్నన్నా ఉండనివ్వండి, నా ముఖం చూసుకున్నంత ఆనందం నాకెందులోనూ ఉండదండి. అదేవిధంగా శాస్త్రం అనే దర్పణంలో మన ఆత్మ నిజస్వరూపాన్ని మనం తెలుసుకుంటుంటే ఆనందంగాక ఏమిటండి, ఏముంటుంది? శాస్త్రం అంటున్నది నువ్వు దోషం లేని వాడివి, నిత్య బుద్ధ శుద్ధ ముక్త స్వరూపుడివి, ఆత్మవి. ఈ శరీరంలో దోషాలు ఉండొచ్చు. ఒక పాట వస్తే డాన్స్ రాదు, డాన్స్ వస్తే కంప్యూటర్ రాదు, కంప్యూటర్ వస్తే వండడం రాదు, వండడం వస్తే ఉద్యోగం చేయడం రాదు, ఉద్యోగం చేయడం వస్తే మాట్లాడటం రాదు, మాట్లాడటం వస్తే వ్రాయడం రాదు, వ్రాయడం వస్తే ఇంకొకటి రాదు. కానీ నేను అనే దాంట్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? లేవు.
లోపం లేనటువంటిది. ఇది సమాస్వాదిత అన్నారు. బాగా ఆస్వాదించి, ఏమిటి ఆస్వాదించాడు? చిద్ఘనామృత. చిత్ ఘనం అంటే శుద్ధ చైతన్యం అని అర్థం. ఈ యొక్క ఉపాధులు, ఈ ఉపాధులు తీసేసి ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడా లేడా చెప్పండి. నిజంగా దేవుడు అనేవాడు ఏ రూపంలో ఉన్నాడు? అన్ని రూపాల్లో ఉన్నాడు. ఆ రూపాలు సత్యమా? ఆ దేవుడిలో ఆత్మ సత్యమా? ఆత్మ సత్యం. ఈ శరీరంలో ఉన్న ఆత్మ సత్యమా? ఈ శరీరం సత్యమా? ఆత్మ సత్యం. కనుక అప్పుడు ఆత్మ రెండా మూడా? ఒక్కటి. కనుక ఈశ్వరుడు అనేవాడు కూడా మనకు వ్యవహారం కోసం, మనకు చిత్తశుద్ధి, మనసు ఎదగడానికి, మనం జ్ఞానం పొందే వరకు ఒక ఆలంబనం. అర్థమైందా? దాన్ని దేవుణ్ణి చూసి భయపడటం, ఆయన మనల్ని శపిస్తాడు. పాపం ఆయన ఎందుకు శపిస్తాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు అసలు? ఆ దేవుడు ఉన్నాడనేది కూడా మనకు ఆలంబనంగా పెడితే, ఆ ఆలంబనాన్ని పట్టుకొని దాన్ని చూసి మనం భయపడి, దేవుడు నన్ను శపిస్తాడు, దేవుడు నన్ను బాధ పెడతాడు, దేవుడు నన్ను పనిష్మెంట్ ఇస్తున్నాడు నాకు. చూసారా ఎంత అజ్ఞానంలో పడ్డామో? అందుకని దానికి ప్రాయశ్చిత్తాలు, వ్రతాలు, నోములు వరుసగా చేసి 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 అలసిపోయి ఇంకా చెయ్యలేక, అవసరమా? అలసిపోయే లోపల విషయాన్ని తెలుసుకో, ఆయన్ని తెలుసుకో. కృష్ణ పరమాత్మ అదే అన్నాడు, మూఢులు నన్ను తెలుసుకోవటం లేదు అర్జున, నేను ఎన్ని చెప్పినా తెలుసుకోవటం లేదు, భగవద్గీతలో చెప్పినా కూడా వినడం లేదు వాళ్ళు అన్నాడు. వినకపోగా నన్ను ఇంకా అవమానిస్తున్నారు వాళ్ళు అన్నాడు. నన్ను అవమానిస్తున్నారన్నారు. షోడశోపచార పూజ అంటూ చేసి నన్ను అపచారం చేస్తున్నారు అంటున్నాడు. ఆ గురువుగారు స్వామిని చెప్తున్నా కూడా వాళ్ళకి ఎక్కడం లేదు. ఇంకంతే, వాళ్ళని ఆవిడ వదిలిపెట్టింది, నేను వదిలిపెట్టాను. ఈ లోపల గురువుగారు కూడా ముసలివాళ్ళు అయిపోతారు, మాట్లాడేటటువంటి శక్తి పోతుంది. ఇంకా గురువుగారు, దేవుడు కూడా ఏమంటాడు, నేను గురువుగారిని ఇచ్చాను నీకు, ఆయన చక్కగా ఉపన్యాసం ఇస్తున్నప్పుడు శక్తిగా మాటలు చెప్తున్నప్పుడు నువ్వు వినలేదు. ఆయన ముసలివాడు అయిపోయినాడు, ఇప్పుడు ఆయనకి దగ్గు వస్తున్నది, ఆయనకి ఎక్కువగా కూర్చుండే శక్తి లేదు, నడువు నొప్పి వస్తున్నది. నువ్వేమో పోస్ట్ పోన్ చేసి క్లాసుకు పోకుండా అటు ఇటు తిరిగి ఎప్పుడప్పుడు వెళ్ళావు. కనుక నేనేం చేయలేను, నీ గురువునిచ్చినా ఉపయోగించుకోలేదు. కనుక నెక్స్ట్ జన్మ రా అప్పుడు మళ్ళీ అంటాడు. కనుక గురువుగారు ఆరోగ్యంగా శక్తివంతంగా మనకు చెప్తున్నప్పుడే అర్థం చేసుకోవాలి. కానీ తర్వాత మనకు తీరిక దొరికినప్పుడు మనం వెళితే గురువుగారు చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏమీ చేయలేము. చూసారా? అందుకని ఆ గురువుగారు మేధాశక్తితో వారు చెప్తున్నప్పుడే అది మనం గ్రహించాలి. ఇప్పుడు మా పూజ్య స్వామీజీ ఉన్నారు, 85 సంవత్సరాలు వస్తున్నాయి. ఇప్పుడు పోయి పాపం వారిని చెప్పమంటే వేదాంతం చెప్పగలరా? చెప్పలేరు కదా. ఏ యొక్క శరీరమైనా అంతే, కొంతకాలమే. ఎంత గొప్ప వాళ్ళైనప్పటికీ కూడా ఆ శరీరం కొంతకాలమే. అందుకని చిద్ ఘనామృత, ఆ అమృతాన్ని ఆస్వాదించాలి. ఆ అమృతాన్ని ఇది ఆస్వాదించడానికి నా ప్రయత్నం నేను చేయాలి. పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎంత కష్టపడుతున్నాం ఈ ప్రాపంచిక ఈ శరీరాన్ని పోషించడానికి. కనుక మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. ప్రతి క్షణాన్ని మనస్సును దిగులు చింతలతో వృధా చేయకూడదు. అనవసరమైనటువంటి ఆలోచనతో దాన్ని బలహీనపరచకూడదు. దాన్ని ఎప్పుడూ భగవత్ చింతనతో, భగవద్ ఆలోచనలతో, శాస్త్ర పఠనంతోనే ఉపయోగించాలి. కానీ ఒక్క నిమిషం కూడా నేను అనవసరమైన వాటికి నా శక్తిని ఇవ్వడం కానీ వృధా చేయడం కానీ ఇంకా చెయ్యను. ఒక్క మాట అనవసరంగా అనాత్మ విషయం మాట్లాడను, అనాత్మ విషయాలు చూడడం కానీ, అనాత్మ విషయాన్ని ప్రోత్సహించడం కానీ ఇక నేను చెయ్యను. నాకున్నది అల్పస్య కాల బహవశ్చ విఘ్నాః. ఈ శరీరం ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు. నేను త్వరగా ఈ శాస్త్రాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, మోక్షాన్ని పొందాలి. అది సమాస్వాదిత చిద్ఘన అన్నారు. శుద్ధ ఆత్మస్వరూపాన్ని నేను గ్రహించాలి. ఎప్పుడు? ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత కాదు, ఇప్పుడే, ఇక్కడే, ఈ శరీరం ఉన్నప్పుడే. అందుకని ఎంత తీవ్రంగా ఉండాలంటే మనకు ఆ యొక్క జిజ్ఞాస అతి తీవ్రంగా ఉండాలి. మెరుపు లాంటి బుద్ధి కావాలి, శారీరక శక్తి కావాలి, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బుద్ధి పటిమ అన్నీ ఉండాలి. దిగులు చింతలతో కూర్చుంటే వచ్చేది కాదు. శక్తి అంటే ఏమిటి? ఆ యొక్క నిశ్చయం కావాలి. చక్కని పదం చూడండి, చిద్ఘన అమృత ఆస్వాదిత అన్నాడు. అట్లా గురువుగారు చెప్తూ ఉంటే మనలోకి వెళ్ళిపోవాలి ఆ సత్య జ్ఞానం.
ఇంటి విషయాలు, పిల్లలు ఇవన్నీ కూడా సెకండరీ. ఇవన్నీ మధ్యలో వచ్చినవే కదండి రిలేషన్స్. మనం రావడానికి ముందు ఆత్మస్వరూపం, మన ఆత్మస్వరూపం తెలుసుకోవడానికి మనకి ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు. అంతేగాని అవన్నీ పట్టుకొని కూర్చుంటూ మన కాలం వృధా చేసుకుంటామా? క్షణం అయిపోతే ఈరోజు పేపర్ క్యాలెండర్లో ఇచ్చించేశారు అంటే ఏమిటి అర్థం? ఏమండి 2014 ఫిబ్రవరి కూడా అయిపోయిందండి, మార్చి వచ్చేసిందండి అన్నాడు. మార్చి రావడం కాదురా, నీ ఆయుష్లో 2 నెలలు తగ్గిపోయింది. 2014 ఇప్పుడే కదా వచ్చింది, అప్పుడే మార్చి వచ్చేసింది ఏమిటన్నాడు. అసలు సూక్ష్మం చూసారు అందులో? 2014 రావడం విషయం కాదు, జనవరి అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది కాదు, నీ ఆయుష్లో 2 నెలలు తగ్గిపోయిందనే విషయం గుర్తు చేసుకో. 2 నెలల 3 రోజులు, 2 రోజులు అనుకోండి, 2.5 రోజులు. ఇలా చెప్తే అసలు నిద్రే పట్టదు మనకు. ఇది సత్యమా కాదా? ఇట్లా ఎన్ని క్యాలెండర్లు అయిపోయినాయి, ఏమిటి సాధించాం మనం? ఇది కావాలి. వాట్ ఐ హ్యావ్ అకాంప్లిష్డ్, జీవితంలో ఏమైనా సాధించానా, తృప్తిగా ఇచ్చేటటువంటిది, పరిపూర్ణతనిచ్చేదాన్ని. చిద్ఘన సమాస్వాదిత అన్నారు. ఇతడెవరు? ఆ గురువుగారి వాక్యం విని లక్ష్మణ ఆ ఆనందం శుద్ధ బ్రహ్మాన్ని గ్రహించాడు. ఈ శరీరం ద్వారా, ఈ బుద్ధి ద్వారా, మనస్సు ద్వారా నియమాలు నిష్ఠ పాటిస్తూ గురువుగారికి శ్రద్ధగా సేవ చేస్తూ గురువుగారు చెప్పే వాక్యాలు వింటూ తన అహంకారాన్ని వదులుకొని శాస్త్రమే మాతగా పెట్టుకొని ఆ గురువే దైవంగా భావించి అన్ని వేళలా సేవ చేసి చేసి శాస్త్రాన్ని పఠించి సమాస్వాదిత ఆనందంగా ఆనందిస్తున్నాడు. కనుక ఏం చేయాలి? త్యజేత్ అశేషం, త్యజేత్ వదిలిపెట్టు, అశేషం అంతటిని వదిలిపెట్టంటే శరీరంతో వదిలిపెట్టిపోవడం కాదు, మనస్సులో నుంచి వాటన్నిటిని వదిలిపెట్టు. వాటి మీద మమకారం, రాగ, ద్వేష, కోపం ఇవన్నీ వదిలిపెట్టు. ఈ శరీరం మీద మమకారం, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళ మీద మమకారం, ఇవన్నీ తగ్గించుకో, వదిలిపెట్టు. దీనికి ఈ అభిమానం పెంచుకుంటే, అనాత్మ మీద అభిమానం పెంచుకుంటే ఇది శాశ్వతమా? ఇది ఎప్పుడోకప్పుడు పోయేదే కదా. నీ డ్యూటీ చేస్తూ ఉండు, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండు. అంతేకాని కూతురు కొడుకైనా నీకేం హక్కు లేదు. వాళ్ళు వాళ్ళ సూక్ష్మ శరీరాలతో వాళ్ళు వచ్చారు, నువ్వు ఒక స్థూల శరీరాన్నే ఇచ్చావు, అంతేగాని నీకేం హక్కు లేదు వాళ్ళ మీద. అటువంటి మమకారాన్ని పెంచుకోవాకు. వాళ్ళు దేవుడు పిల్లలు, ప్రతి ఒక్కళ్ళు దేవుడికి సంబంధించిన వాళ్ళే కానీ నీకు సంబంధించిన వాళ్ళు కాదు. ప్రయాణం చేసేటప్పుడు రైల్లో ఎంతోమంది ఎక్కుతారు, అందరూ నా వాళ్ళే అని అంటావా ఏమిటి? కాదు కదా. అలాగే ఈ శరీరం మన కుటుంబంలో కూడా, గృహస్థాశ్రమంలో కూడా అందరూ ప్రయాణికులే, భార్య, భర్త, పిల్లలు, వీళ్ళందరూ కూడా. అదే సత్యం అని చెప్పి అనుకోవాలి. దానికోసమే నీ యొక్క మనస్సుని పాడు చేసుకోవాలి. భగవంతుడి కైంకర్యం చేసి మనస్సుని, ఓ భగవంతుడా, నాకు నువ్వు ఇచ్చినటువంటి ఈ భర్త, ఈ పిల్లలు, ఈ గృహము, ఇవన్నీ కూడా వీటిని ద్వారా నేను సాధన పొంది వీటి సహాయంతో నేను ఎదిగి నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకునే శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి చెప్పాలే కానీ కుటుంబం, పిల్లలు మన జీవితానికి బంధకం కాకూడదు. అర్థమైందా? భర్త మన బంధకం కాదు మన జీవితానికి, భర్త మనకు సహకారి కావాలి, సహకారంగా మనం మలుచుకోవాలి. మన పిల్లల్ని మనకు ఆధ్యాత్మిక మార్గంలోకి మనకు వాళ్ళు సహాయపడుతున్నారని మలుచుకోవాలే కానీ వాళ్ళు ప్రతిబంధం అనుకోకూడదు. మనకు మానసిక పరిపక్వత రావడానికి, వైరాగ్యం రావడానికి వాళ్ళు సహాయపడుతున్నారు మనకు, అంతేకాని వాళ్ళు ప్రతిబంధకము కాదు, వాళ్ళు మనకు ఒక అడ్డంకు కాదు. మనం ఎక్కడ ఉన్నామో, ఎలా ఉన్నామో, ఎప్పుడు ఉన్నామో ఇవన్నీ కూడా మనకు వెదగడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ప్లేన్ లాంటిది, ఒక ప్లాట్ఫామ్. అంతేకాని ఎవరిని మనం ఎక్కడా దూషించొద్దు. ఎవరి ప్రవర్తన ఏదైనా సరే ఇవన్నీ కూడా నాకు ఆధ్యాత్మిక మార్గంలో పోవడానికి నాకు ఈ సమయానికి ఇది అవసరం, భగవంతుడు ఇచ్చాడు ఇట్లాగే అన్నప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉంటుంది, మనసు రిలాక్స్గా ఉంటుంది. దేని గురించి చింతపడక్కర్లేదు. ఏది జరుగుతున్నదో అది భగవన్ నిర్ణయం. భగవంతుడా నీవు ఇచ్చినవన్నీ నాకు సరి అయినటువంటివే అని మనం గ్రహించినప్పుడు మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా ఉండి ఏం చేయాలట?
త్యజేత్ అశేషం అన్నాడు. అన్నీ వదిలిపెట్టు అంటే మీరు అర్థం చేసుకోకూడదు, అపార్థం చేసుకోకూడదు, సరిగా అర్థం చేసుకోవాలి. ఏమిటండి అక్కడికి పోతే అన్నీ వదిలిపెట్టమంటారు? ఇప్పుడు ఆయన అడుగుతాడు క్లాస్ అయిపోగానే, అన్నీ వదిలిపెట్టమంటే నేను ఎక్కడ వదిలిపెట్టేదంటాడు. అందుకని ఇప్పుడే చెప్తున్నాను ముందే, అన్నీ వదిలిపెట్టంటే మన యొక్క బాధ్యతలు వదిలిపెట్టమని కాదు, ఆ బాధ్యతల్లో మన యొక్క వాటి మీద రాగం, వాటి మీద మమకారాన్ని వదిలిపెట్టన్నది. నీ బాధ్యత నువ్వు చెయ్యే, కానీ దాంట్లోనే నీ మనస్సును లయింప చేయకూడదు. అది అర్థం అక్కడ. త్యజేద్ అశేషం జగద్దా ఆత్త సదస్రం అన్నాను. జగద్ ఆత్త సద్రసం. జగత్ పదం చూడండి, జగత్ త్యజేత్, ఈ యొక్క నామరూపాలతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టు. జగత్ అశేషం జగత్ అన్నాడు. అందుకే అశేషం అంటే ఏంటో, ఏమండి జగత్తును వదిలిపెట్టానండి అన్నాడు. బయట అంతా చూస్తూ అంతా జగత్తే కదా, అశేషం జగత్ అని చెప్పాను. యత్ యత్ దృశ్యం తత్ తత్ మిథ్య. నీ శరీరం కూడా జగత్తులోకే వస్తుంది అన్నాడు. నీ మనస్సు కూడా జగత్తులోకే వస్తుంది. దాని మీద మమకారం, దాని మీద రాగం, దాని మీద ఎటువంటి అభిమానం ఏదైనా ఉంటే దాన్ని వదిలిపెట్టు. అది అశేషం అంటే. బయట అన్ని వదిలిపెట్టడం తేలికే, ఈ శరీరాన్ని వదిలిపెట్టడం కష్టం. దీని మీద అభిమానాన్ని వదిలిపెట్టడం కష్టం. మనస్సు మీద అభిమానం వదిలిపెట్టడం, నా మనస్సు అండి చాలా సెన్సిటివ్ అండి అన్నాడు. మనస్సు ఒక మిథ్యా కవచం, అది నీకు అది పట్టుకొని అది సెన్సిటివ్ అండి నేను తట్టుకోలేనండి, ఇంతకంటే ఇంకేం కాదు నీ అజ్ఞానానికి ప్రతీకం. ఆ మనసులో దోషాలు ఉంటాయి, ఆ మనసుకి లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఉన్నాయి. అది అంతే ఎంత చేసినా కూడా. అందుకని ఎంత గురువుగారైనా కూడా, ఎంత జ్ఞానం అయినా ఆ గురువుగారికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే బుద్ధి, మనసు, చిత్త, అహంకారం అన్నీ వాళ్ళకి లిమిటేషన్స్ ఉన్నాయి కదా. కనుక లిమిటేషన్స్ లేని వాళ్ళు ఎవరు లేదు. ఈ లిమిటేషన్స్తో కూడిన బాడీ మైండ్ నేను కాదు అనుకోవడమే మోక్షం. అందుకని కంపారిజన్ చేసుకోవడం, ఒకళ్ళతో ఒకళ్ళు పోటీ, ఇవన్నీ కూడా దేనివల్ల వస్తాయి తెలుసా? అజ్ఞానం వల్ల వస్తాయి. ఆశ్రమం అంటే ఏమిటో తెలుసా? ఆ అంటే పెద్దది అని అర్థం, శ్రమ అంటే కష్టం, ఆశ్రమం అంటే పెద్ద కష్టం అని అర్థం. పూజ్య స్వామీజీ చెప్తారు, స్వామిని మీరు ఆశ్రమం కట్టండి మేము వస్తామంటారు. ఇంట్లో వాళ్ళు అన్నీ చేసి, వాళ్ళకన్నీ చేసి పెట్టి వీడు ముసలితనం రాగానే ఆశ్రమానికి వస్తారు. అప్పుడు స్వామి చెప్తారు నాకు పెద్ద శ్రమ, నేను అందుకే ఆశ్రమం కట్టదలుచుకోలేదు. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత అన్నీ అనుభవించి ఈ ఆశ్రమంలో వచ్చి కూర్చుంటారు. ఆ సన్యాసి పాపం ఆయన అన్నీ వదిలిపెట్టుకొని ఆయన కూర్చుంటే ఎంత స్వార్థపరులో చూడండి. కుటుంబంలో ఉండేవాళ్ళు చాలా స్వార్థం. అక్కడైతే నెమ్మదిగా మనకు కావాల్సిన అన్నం తినొచ్చు, ఆహారం ఉంటుంది, హాయి కృష్ణారామ అనుకుంటూ ఉన్ననాడు హాయిగా అన్నీ అనుభవించి ఎందుకు పనికిరాని స్థితిలో పోయి ఆశ్రమంలో కూర్చుంటే ఆ సన్యాసి ఏం చేస్తాడు? అందుకని ఆశ్రమం అన్నాడు దాన్ని. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఆత్త తద్రసం అన్నారు. సద్రసం అంటే సత్ రసం అంటే ఏంటి? ఆ సత్తును మాత్రం తీసుకో, ఆ రసం. సత్ రసం అంటే ఇప్పుడు మైకు ఉన్నది, పువ్వు ఉన్నది, వాచ్ ఉన్నది, క్లిప్పు ఉన్నది, డెస్క్ ఉన్నది, ఆ ఉన్నది అనేటువంటిది సత్. ఆ రసాన్ని మాత్రం తీసుకో. ఇప్పుడు పువ్వు ఉన్నది, ఆ ఉన్నది అనేది బ్రహ్మస్వరూపం. పుష్పం అనేది కాసేపటికి వాడిపోతుంది, వాడిపోయిన పువ్వు ఉన్నది అన్నారు. ఉన్నదిలో ఉన్నది వాడిపోయిందా? పుష్పం వాడిపోయిందా? అది సద్రసం అన్నారు. సద్రసం అంటే అదరసం కాదు. సత్ రసం అంటే ఏమిటి? ఆ నామరూపాన్ని పక్కన పెట్టి ఆ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, మైక్ ఉన్నది, అతడు ఉన్నాడు, అది ఉన్నది, ఇది ఉన్నది, ఆ ఉన్నది అనే దాంట్లో మార్పు లేదు. ఏది ఉన్నదో అది మారుతూ ఉన్నది, చూసారా? ఆ ఉన్నది అనేది పరమసత్యం. అక్కడ ఉన్నది కనపట్టలేదు కదండి అన్నాడు. అది కనపడదు, గ్రహించవలసినది. ఇప్పుడు నేను ఉన్నాను అన్నావు, ఆ ఉన్నాను అనేది సత్యం, దాన్ని గ్రహించు, దాన్ని ఆస్వాదించు. సద్రసం, ఆత్త సద్రసం. ఆత్త అంటే ఎక్స్ట్రాక్టెడ్ అని అర్థం. ఎక్స్ట్రాక్టెడ్. చెరుకు
ఆ మిషన్లో వేస్తాడు. ఆ చెరుకు రసాన్ని తీయడం అన్నమాట బయటికి. ఆత్త అంటే ఆ చెక్కని, ఆ చెరుకు యొక్క దాన్ని ఏమంటారు, మనం తెలుగులో ఏమంటాం? చెరుకు గడ, చెరుకు రసం తీసిన తర్వాత దాన్ని ఏమంటారు? పిప్పి. అబ్బా, అసలైన పదం పిప్పి. ఆ పిప్పి. ఆత్త అంటే, ఆత్త సద్రసం అంటే ఏమిటి? ఈ నామరూపాలన్నీ పిప్పి. ఈ నామరూపాలన్నీ చెక్క అంటారు చూసారా తమిళంలో. ఇవన్నీ కూడా ఇప్పుడు బత్తాయి రసం తీస్తాం అనుకోండి, రసం తీసిన తర్వాత ఆ బత్తాయి తొక్కలు ఏం చేస్తారండి? ఇంకేమన్నా ఉందో అందులో? అది పిప్పి కదా. అదేవిధంగా ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. పీత్వా యథా అంబ ప్రజహాతి తత్ఫలం. కొబ్బరి బోండం ఇచ్చారు ఉదాహరణ. కొబ్బరి బోండము, అందులో ఉన్న నీళ్లు ఉన్నాయి చూసారా. ఇప్పుడు నాకు ఇక్కడ కొబ్బరి బోండం నీళ్లు తాగిన కొబ్బరి బోండం పారేసి వచ్చింది ఆవిడ, నీళ్లు మాత్రం తెచ్చి చూసారా. పీత్వా, ఆనందంగా తాగాను. ఈ విధంగా ఆత్మని పీత్వా దాన్ని వదిలేసేసేయి. అందులో ఉన్న రసాన్ని, అంబ అంటే నీళ్లు, ఆ కొబ్బరి నీళ్ళను మాత్రం తాగి ఆ కొబ్బరి బోండాన్ని అవతల పారయి. జహాతి ప్రజహాతి తత్ఫలం. తత్ఫలం అంటే ఏంటి? ఆ కొబ్బరి బోండం. ఆ ఫలాన్ని, మామిడికాయలు తింటున్నాం, ఆ జ్యూస్ అంతా తాగిన తర్వాత రసాలు, రసాలు చూసారా. ఆలు అంటే నిండినటువంటి, రసాలు అంటే రసంతో నిండినటువంటి అని అర్థం. మామిడికాయ రసాలు వచ్చినాయండి, రసాలు వచ్చినాయి అంట. ఆలు అంటే ఏమిటో తెలుసా? బంగాళదుంప కాదు. ఆలు అంటే నిండినటువంటి, రస ఆలు, రసంతో నిండినటువంటి. ఆ మామిడి పండు రసంతో నిండి ఉన్నది కనుక రసాలు అని పేరు. ఆ రసం తాగి పైన చెక్కు, ఆ యొక్క టెంకె లోపల చూసారా, దాన్ని ఏం చేస్తారు? ప్రజహాతి. అదేవిధంగా ఈ సత్ అనే రసాన్ని ఆస్వాదించు. నేను ఉన్నాను, ఉన్నాను అనేది సత్యం. దాన్ని గ్రహించి ఈ శరీరం, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారం అనే పిప్పిని పిప్పిగా చూడు, అంతేగాని నువ్వే దాన్ని దూషణ చేయక్కర్లేదు. అది ఈ శరీరం నేను కాదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్నే నచ ఘ్రాణ నేత్రే అని నిరంతరం చింతన చేయాలి. అర్థమైందా? ఏదో కాలక్షేపం చేస్తూ, సినిమా చూస్తూ, క్రికెట్ చూసుకుంటే అయిపోతూ ఉంది ఆయుష్. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం భిక్షౌషధం భుంజతాం. ప్రతి క్షణం ఆయుష్ తరిగిపోతున్నది, టైం వృధా చేసుకోవాకు అది చెప్పి, ప్రజహాతి తత్ఫలం యథా అంబహ పీత్వా. ఏ విధంగా అయితే ఆ కొబ్బరి బోండంలో ఉన్న నీళ్లు తాగేసి, యథా ఏ విధంగానైతే అంబహ ఆ నీళ్లు, ఆ తీయటి నీళ్లు, మధురమైనటువంటి ఆ కొబ్బరి నీళ్లు తాగి, పీత్వా, పీత్వా అంటే తాగి, ప్రజహాతి తత్ఫలం ఆ ఫలాన్ని వదిలిపెడతాడు. అదేవిధంగా ఈ నామరూపాలనే పిప్పిని నువ్వు వదిలిపెట్టు. ఎలా వదిలిపెడతావు? కొబ్బరి బోండాన్ని పడేసినట్టుగా పడేయలేవు. నీ బుద్ధి ద్వారా వాటి యొక్క సారం సత్తు మాత్రమే, ఇవన్నీ కూడా నిజం కాదు అని తెలుసుకో. అవన్నీ సరే, ఈ శరీరం సంగతి ఏమిటి, ఇది అంతే అని తెలుసుకో. తెలుసుకుంటే ఏమిటండి ప్రయోజనం అన్నాడు. దుఃఖం ఉండదు, దుఃఖం ఉండదు. ఆరెంజ్ కొన్నాం, దాంట్లో ఏది ఇష్టపడతారు మీరు? జ్యూస్ ఇష్టపడతారా, తోలు ఇష్టపడతారా? జ్యూస్ ఇష్టపడతారు. అదేవిధంగా ఈ శరీరంలో సత్తుని ఇష్టపడతారా, ఈ తోలుని ఇష్టపడతారా? కానీ తోలుని ఇష్టపడుతున్నామే. తోలు కసపు ఎట్లా ఉంటుంది తోలు తింటే? ఇంకంతే, 2 రోజులు లేవలేం. అందుకనే మనకి ఈ బాధలన్నీ. ఈ తోలు అనేటటువంటి దాన్ని నిజం అనుకొని దీంతో వ్యవహారం చేస్తూ, పోట్లాడుకుంటూ, అరుచుకుంటూ, ఈర్ష, అసూయ, కోపం, పోటీలు, తాపాలు ఇవన్నీ పడుతూ ఈ తోలును పట్టుకున్నాం. కానీ సత్తనే రసాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. గురువుగారు చెప్పినా కూడా 10 ఏళ్ల నుంచి, 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళైనా సరే మన మనస్సంతా అక్కడ ఉంటుంది. ఎంత కష్టం చూసారా మోక్షం రావటం. ఎన్ని జన్మలు విని వచ్చామో. ఇప్పటికైనా ఈ జన్మకైనా స్వామిని నెక్స్ట్ జన్మైనా నాకు మోక్షం వస్తుందని అడగకూడదు. ఈ జన్మలోనే రావాలి అని సంకల్పం చేసుకోండి. చేసుకుంటేనే వస్తుంది, చేసుకోకపోతే రాదు.
ఏం చేయాలి సంకల్పం ఇప్పుడు? నాకు ఈ జన్మలోనే ఈ శరీరంలో ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం కలగాలి అని మీరు నిర్ణయం చేసుకుంటేనే వస్తుంది. కానీ స్వామిని మీరు నా కోసం ప్రార్థన చేయండి అని అడగకూడదు. నాకు ప్రార్థన నాకు బోలుడునే చదువుకోవడానికి. మీరందరికీ చదివి చెప్పాలి కదా. మీ అందరి కోసం ప్రార్థనలు చేస్తూ కూర్చుండేదని. మరి మీరు కాదు, కొంతమంది అడుగుతుంటారు అట్లా, స్వామిని మీరు చెప్తుంటే నాకు మోక్షం రాకపోవడం ఏమిటండి అని చెప్పి కదా అనాలి. అలా అనాలి. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః.